వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని ప్రభుత్వ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ 61.95 కోట్ల రూపాయల రుణాలను డ్వాక్రా మహిళలకు రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల్లో అధిక అభివృద్ధికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నియోజకవర్గంలోని 3,950 స్వయం సహాయక సంఘ మహిళలకు 61.95 కోట్ల రూపాయలు మెగా చెక్కును ఎమ్మెల్యేతో కలిసి ఏపీ ఎమ్మెల్యేలతో కలిసి అందించారు. తదుపరి పి మమత సామిరెడ్డిపల్లి పెనుమూరు మండలం అనూష కూడా రావాలి. ఎం అనూష, పి మమత, పి శ్యామల గారికి అందజేస్తున్నారు. చాలా సంతోషం. నాకు చెక్కిచ్చిన దానికంటే ఈ వయసులో పిల్లలు పుడతారా, ఎన్నో గుడులు తిరిగి ఎన్నో పూజలు చేసి ఇంకా రాదు, నాకు ఇంతే జీవితం అయిపోయింది అని కష్టపడుతున్నప్పుడు క్యాంపెయిన్లో నేను తిరుగుతున్నప్పుడు అన్న వచ్చాడు, సార్ మీరు ఐవీఎఫ్ డాక్టర్ అంట కదా, నేను ఎక్కడికో పోయినాను, నాకు పిల్లలు పుట్టలేదు, మీరు నాకు సహాయం చేయంటే ఇమీడియట్గా క్యాంపెయిన్లోనే తీసుకెళ్ళి మీరు వచ్చేయండి నేను చేస్తాను చెప్పేసి ఇతనికి ట్రీట్మెంట్ చేసి ధన్యవాదాలు తెలియజేయాల్సింది కోరుతున్నాను. అమ్మ, చెల్లెళ్ళు, అక్కలందరినీ ఒకే చోట చూడడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఇచ్చిన ఓటు అనే ఆయుధంతోనే ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నాము. మీరు మాకు ఓటు వేయలేదంటే ఈ సీటు లేదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. మీరు గట్టిగా మమ్మల్ని నమ్మారు, గట్టిగా ఎలక్షన్లో పనిచేశారు, కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారు. ఖచ్చితంగా మేము మా ప్రాణం ఉన్నంత వరకు మీకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. తీసుకొని కట్టలేకుండా మళ్ళా మనం చేయలేకపోతున్నాం. సో కాబట్టి అలాంటిది ఏమీ జరగకుండా ఏపీఎంలు అందరూ కూడా వాళ్ళతో డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఈ సంవత్సరం ఎంత ఇచ్చామో ఈ పొదుపు డబ్బుల్ని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎంత చేశారని చెప్పేసి మీరు దగ్గరుండి చేస్తే, ఇంట్రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా మా మహిళలందరూ కూడా దాన్ని ₹1 ఇస్తే దాన్ని ₹10 చేసే బాధ్యత వాళ్ళకి ఉంది, మీకు కూడా ఉంది అని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి కలెక్టర్ రావచ్చు, ఇక్కడ నుంచి ఒక డాక్టర్ రావచ్చు, ఇక్కడ నుంచి పెద్ద పెద్ద సైంటిస్ట్ కూడా రావచ్చు. కాబట్టి ఈ డబ్బుల్ని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ డబ్బులు తాగేదానికో, ఈ డబ్బులు వేరే దానికో యూటిలైజ్ చేయకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా మిమ్మల్ని కోరుతున్నాను. పిల్లల చదువుకి మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ₹1 ఇస్తే దాన్ని ₹100 చేసే బాధ్యత కూడా మహిళలది. మహిళలంటేనే పొదుపు, వాళ్ళు ఎప్పుడు ₹1 కూడా ఖర్చు పెట్టరు, వాళ్ళు దాచి పెట్టుకుంటారు. సో కాబట్టి అలాంటి క్యారెక్టర్ ఉండే మహిళలు ₹1 ఇచ్చే ₹100 చేసే ఘనత కూడా మీదే. అందుకే మన దేశంలోనే ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే మన మహిళ తమిళనాడు నుంచి పోయిన ఒక మహిళా మంత్రినే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి. ఎందుకు ఆర్థిక శాఖ మంత్రి మహిళలకు ఇచ్చారు తెలుసా? నిర్మలా సీతారామన్ గారు పొదుపు అంటేనే మహిళలు కాబట్టి మన దేశ ప్రధాని దాన్ని గౌరవించి మహిళలకు ఇచ్చారు, పెద్దపీట వేశారు. అదేవిధంగా మన ప్రభుత్వంలో కూడా మహిళలకి పెద్ద పీట వేశారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పవర్ కూడా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మహిళా మంత్రికి ఇచ్చారు, అనిత గారికి ఇచ్చారు. అంటే ఒక కుటుంబాన్ని డిసిప్లైన్గా చూసుకునే బాధ్యత మహిళలకు ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కూడా మంచిగా డిసిప్లైన్గా చూసుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిపి మహిళలకు ఈరోజు మనకు లా అండ్ ఆర్డర్ చేతిలో ఇచ్చారు. సో కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను